యా హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ. సో ఆల్రెడీ మనము ఒక ట్రిక్ మాట్లాడానన్నా, దట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ద స్పెషల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ద స్పెషల్ నెంబర్స్లో మనము ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ ఒక ట్రిక్ మాట్లాడాము, మనము దాంతోపాటు ఈవెన్ నెంబర్స్ ఒక ట్రిక్ మాట్లాడాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఆడ్ నెంబర్ యొక్క ట్రిక్ ఏంటో తెలుసుకుందాము. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సీక్వెన్స్లో వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. జనరల్గా సీక్వెన్స్లో మనకి ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ రావునన్నా, అప్పుడు మనము ఎన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు దీనికి ఫామ్లో వచ్చేసి మనకి ఎన్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎన్ వాల్యూ కావాలి మనకి. ఎన్ వాల్యూ ఎలా తీసుకురావాలి? సో ఇక్కడ ఏం అడిగాడు మనకి, ఫ్రమ్ 1 to 32 అడిగాడు నాన్న. సో 1 to 32 అడిగినప్పుడు మనకి ఈ ఆడ్ నెంబర్స్ అనేవి సీక్వెన్స్లో రావు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో చివరి వాల్యూ తీసుకొని డివైడెడ్ బై 2 చేస్తే మనకి, ఎందుకంటే కొన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి, కొన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో డివిజన్ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది అన్న, ఇక్కడ 16 వస్తుంది. సో 16 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 16 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఆడ్ నెంబర్సే కావాలి. సో ఎన్ వాల్యూ ఎంతనా, 16. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్మిట్ చేయాలి. సో 16 స్క్వేర్, ఎందుకు మన ఫార్ములా ఏంటి, ఎన్ స్క్వేర్ కాబట్టి ఎన్ ఎంత 16. సో స్క్వేర్ 16 స్క్వేర్ వాల్యూ ఎంతనన్నా, ఇట్ ఈస్ సింపుల్ 256. 16 స్క్వేర్ వాల్యూ ఎంత, 256. సో ఆప్షన్ చూద్దాం, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.